హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విడోన్తో చిట్టి. ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటితో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 వీక్స్ అయింది. 4 వీక్స్లో 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. మేము అనుకోలేదు 4 వీక్స్లో 100 సబ్స్క్రైబర్స్ వస్తారని. ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఏం చేయాలో అర్థం కాకుండేటోళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ వీడియో. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. స్కిప్ చేయకోకుండా చూడండి, యూస్ఫుల్ అవుతుంది. మా జర్నీలో ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అనే థాట్ ఎందుకు వచ్చిందో నేను షేర్ చేసుకుంటాను. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అనుకుంటుంటారు, కానీ చేయరు. ఎందుకంటే నా విషయానికి వస్తే నేను పెళ్ళి కాకముందు హీరో అని ఫీల్ అవుతాంటే. హీరోనేనా? కాదు కదా. అట్లా నువ్వు ఓకే. పెళ్ళి కాకముందు నేను హీరో అవ్వాలా, ఏ హీరోని చూసినా ఇన్స్పైర్ అయ్యి నేను యాక్టర్ అవ్వాలా అనే గోల్ ఒకటి ఉండింది. బక్కబాడీ వేసుకుంటే అప్పుడు బక్కబాడీనిలే, ఇప్పుడు కొంచెం బాగున్నాం కదా. ఆ బక్కబాడీలోనే అంటే 5 years బ్యాక్ అంటే పెళ్ళికి ముందు చాలా దరిద్రంగా ఉంటలే, దాన్ని చూసి చెప్తాంది. డోంట్ మైండ్ ఇట్. ఓకే. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే థాటు ఆ హీరో అవ్వాలా అనే గోల్ నుంచి వచ్చిందనమాట. యాక్టర్ అవ్వాలా అనే గోల్ నుంచి వచ్చింది. మనకు గోల్స్ ఉంటాయి, కానీ మనం ఒక ప్లాట్ఫామ్ మన చేతిలోనే ఉంటుంది, కానీ మనము క్రియేట్ చేసుకోలేము. ఫస్ట్ అప్పుడు 5 years 6 years బ్యాక్ కాలేజ్ డేస్లో నేనే హీరో అనుకుంటాంటే, ఆ బాడీకి ఊరికే ఫేస్ కట్ ఒకటి ఉండింది. ఆ బాడీకి నేనే హీరో అనుకుంటాంటే ఏ యాక్టర్ని చూసినా కూడా పక్కా నేను హీరో అవుతా అనే ఫీల్ అవుతాంటే. కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది కొత్తగా ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అప్పట్లో వీడియోస్ బాగా పెడతానండి. టిక్ టాక్ ఉన్నింది. టిక్ టాక్ బ్యాన్ అయిపోతానే సాంగ్స్ని పాడేటోళ్ళు, అంటే యాక్ట్ చేసేటోళ్ళు. నేను కూడా ఒక 10-15 వీడియోలు చేసినాను. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకొని అంటే ఈ స్ట్రగుల్స్ ఉండేటివి కాదు. ప్రజెంట్ ఈ 4 వీక్స్లో జరిగిన స్ట్రగుల్స్ ఉండేటివి కాదు. అప్పుడు గివప్ ఇచ్చేసినాను అనమాట. అంటే స్టార్ట్ చేయలే, ఒక ప్లాట్ఫామ్ ఉన్నింది. అప్పుడు తెలీదు ఇంత ఇన్స్టాగ్రాము ఇంత హైగా పోతుందని తెలియదు. యూట్యూబ్లో ఎట్లా వీడియోలు చేస్తారో తెలియదు. మనకుండే నాలెడ్జ్ అంతంతే ఉండింది. కాబట్టి అప్పుడు గివప్ ఇచ్చేసినాను. ఇప్పుడు రీసెంట్గా పెళ్ళైన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉన్నింది, కానీ మోటివేట్ అవ్వలేదు. కానీ ఒక అబ్బాయి ఉండేటాడు, మా ఊరు యాపిల్లో ఉంది, కానీ పేరు చెప్పను. పేరు చెప్తే వాడు మళ్ళీ పేరు వద్దు. ఆ పిల్లోడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసేటాడు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసేటాడు. నేను నా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుకొనినాము. నీకు కూడా తెలుసు కదా పిల్లోడు. నవ్వుకొనినాము. వీడేంద్ర వీడు ఇట్లా చేస్తున్నాడు, తల లేదు తోక లేదు అది ఇది అనుకుంటాంటే. ఇప్పుడు వానికి 40K ఉన్నారు ఫాలోవర్స్. 40K అంటే ఎంతో తెలిసిన చెట్టి 4,000 కాదు 40,000 మంది ఉన్నారు అన్నమాట. 40,000 మంది ఉన్నారు. అంటే నేను ఆ పిల్లని చూసి ఇన్స్పైర్ అయినా. ఒకప్పుడు నేను హీరో కావాలనుకున్నాను, కానీ ఇప్పుడు కాలేదు కాదు, పెళ్ళైన తర్వాత ఇంతేనేమో లైఫ్ అనిపించింది. కానీ ఆ పిల్లోని వీడియోస్ చూసిన తర్వాత నేను నార్మల్గా చాలా బాగా మాట్లాడతాను. చాలా అంటే నా ఫ్రెండ్స్కి తెలుసు అది, ఎంత స్పాంటేనియస్గా జోక్లు వేస్తాను అనేది బాగా తెలుసు. నా బిహేవియర్ కూడా చాలా జోవియల్గా ఉంటుంది. కానీ ప్లాట్ఫామ్ అనేది ఆ పిల్లోని చూసి నాకు ఇన్స్పైర్ అయినాను. ఒకప్పుడు ఆ హీరో, ఆ ఇన్స్పిరేషన్ వేరే. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే ఏమైందంటే, కెమెరా ముందర అస్సలు కెమెరా పెడితే భయం అవుతుంది, మాట్లాడే కావడం లేదు అసలు. ఒకప్పుడు హీరో అనుకోండి నా కొడుకు, అసలు నేను కెమెరాని ఫేస్ చేయలేకపోతాను. అంటే మనం భయపడతాం అనమాట. కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక్కటే సజెషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు. భయపడితే ఏమీ చేయలేము.
బద్ధకంగా ఉంటే ఏమీ చేయలేము. ఇప్పుడు నేను 100 సబ్స్క్రైబర్సే వచ్చినారు, ఎక్కువ ఏం రాలేదు. అది ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ ఎట్లుండిందంటే, ఫస్ట్ డే 100 టేకులు తీసుకున్నాను. 100 ఈ పిల్ల లేదు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసినాను నేను వీడియో. ఇన్స్టాగ్రామ్లో పెట్టినాను, ఏదో మా విలేజ్ గురించి పెట్టినాను. అంటే కొత్తగా జాబ్ వచ్చి జాయిన్ అయ్యి ఊరికి పోతే ఎట్లుంటుంది అనే దాని గురించి నేను వీడియో చేసినాను. దాదాపు 100 టేక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియో చేసినాను పెళ్లి చూపుల గురించి, దానికి కూడా దాదాపు 200 టేకులు తీసుకున్నాను. నా వల్ల కాదేమో, నా వల్ల రావడం లేదేమో, అది ఇది అనుకునింది. చాలా చాలా ఫీల్ అయినాను. అవి పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెడతానే దాదాపు 300-400 మెంబర్స్ చూసినారనమాట. నా ఇన్స్టాగ్రామ్లో ఉండేది ఓన్లీ 100 మెంబర్సే. కానీ నేను యూట్యూబ్లోనే నా ఫీలింగ్స్ని లాంగ్ వీడియోస్లోనే నేను షేర్ చేసుకోవాలని నా ప్లాట్ఫామ్ యూట్యూబ్ అని నాకు అర్థమైంది. చిన్న 30 సెకండ్స్ వీడియోస్ నాకు సెట్ కావని నాకు అర్థమైపోయింది. నాది ఏమున్నా కూడా లాంగ్ వీడియోస్ చేసి నా ఫీలింగ్స్ని, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని, నాకు తెలిసిన విషయాల్ని, నేను ఒక ఫార్మసిస్టు, నాకు తెలిసిన మెడికల్కి సంబంధించిన వీడియోస్ కూడా చేద్దామని అన్ని థాట్స్లో వచ్చినాను. కానీ నాకెందుకు నేను కంటెంట్ కొత్తగా చేసేటోళ్ళకి కంటెంట్ అనేది చాలా ముఖ్యము. నువ్వు ఏదనుకుంటున్నావో అదే చేయాలా. కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళకి చెప్పాను, ఏది ఒకటి ఫిక్స్ అయిపోండి, నువ్వు దాని మీదే వెళ్ళాలా. నువ్వు కామెడీ చేయాలనుకుంటున్నావు అంటే దాని మీదే తీసుకొని వెళ్ళాలి వీడియోస్. లేదు కపుల్ వీడియోస్ చేస్తానంటే కపుల్ వీడియోస్ తీసుకొని వెళ్ళాలా. లేదు నీ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ నాలెడ్జ్, నీకు తెలిసిన విషయాలు చెప్పండి అంతే. లేదు మినీ వ్లాగ్స్ చేయండి. నువ్వేం చేస్తున్నావో, రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నావో అది చేసినా కూడా సక్సెస్ అవుతారు. నేను చాలామందిని చూసినాను. నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. కపుల్ వీడియోస్ ఇప్పుడు చేస్తున్నాను నేను చిట్టి కలిపి. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నామా లేదా చిట్టి? 4 వీక్స్కే ఫీల్ అవుతున్నాం. అప్పుడు ఎందుకు చేయలేదు, 10 మంత్స్ బ్యాక్ ఎందుకు చేయలేదు, పెళ్ళైన కొత్తలో చేశానంటే ఇంకా బాగుండింది కదా. అంటే మాకు తెలియదు, మాకు ఇష్టపడుతున్నారని నాకు తెలీదు. ఇప్పుడు ఫస్ట్ వీడియో పెట్టిన దానికి దాదాపు 100 మెంబర్స్ 1 డేలోనే చూసేసినారు. మాకే తెలియదు అనమాట. అంటే 0 సబ్స్క్రైబర్స్, 0 ఇంకానే 100. ఇవి రీసెంట్గా పెట్టిండేది 12 డేస్కి 296 మెంబర్స్ చూసినారు. మాకు తెలియదు అనమాట, చూస్తారని కూడా తెలియదు. కానీ 296 ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేసినాము. దానికి దాదాపు 200 వ్యూస్ వచ్చినాయి. 200 వ్యూస్ అంటే అది చాలా గొప్ప విషయమే నా దృష్టిలో. ఎలా అంటే 0 ఇంకా స్టార్ట్ చేసినాము, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి 100 సబ్స్క్రైబర్స్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాము పక్కా. దీంట్లో మేము చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చెప్తాను. మిస్టేక్ నెంబర్ 1, మేము స్క్రిప్ట్ రాసుకోలేదు. స్క్రిప్ట్ రాసుకోకపోవడం వల్ల వీడియోలు ఎంత పెరిగిపోతానిందనమాట. పెరుగుతున్నప్పుడు నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చినారు. మెయిన్గా మా అక్క ఇచ్చింది, వీడియోలు ఎంత చాలా ఎక్కువైపోతుంది, రిపీటెడ్ వర్డ్స్ వస్తున్నాయి. అంటే మనం స్క్రిప్ట్ ఒకటి రాసుకున్నామంటే రిపీటెడ్ వర్డ్స్ రావు, మనకు తెలియదు. కాబట్టి నేను రెక్టిఫై చేసుకుంటాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, కంటెంట్ చేసే వాళ్ళకి స్క్రిప్ట్ రాసుకోండి. పాయింట్ వైజ్ హెడ్లైన్స్ ఒకటి రాసుకోండి. నేను ఎగ్జామ్లో కూడా ఇట్లే రాసుకుంటా అంటే అట్లా రాసే నేను పాస్ అయినాను. ఆ హెడ్లైన్స్ సూర్యకుమార్ అని మా కాలేజ్లో నా ఫ్రెండ్ వాడు చాలా హెల్ప్ చేసినాడు. సేమ్ ఇక్కడ కూడా చాలా హెల్ప్ చేసినాడు నాకు. ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. వాడు యూట్యూబరే, సైనింగ్ సన్ సూర్య, ఇట్స్ మీ సూర్య, లివ్ విత్ సూర్య అని ఉంది. ఆ అబ్బాయిది కూడా నచ్చితే ఫాలో చేయండి. ఆ అబ్బాయిని కూడా, ఆ అబ్బాయి నాకు బూస్ట్ ఇచ్చినాడు అనమాట. ఫస్ట్ వీడియో చూస్తానే ట్రై చేయరా, బాగా చేస్తున్నారని చెప్పినారు. మాకు ఎంకరేజ్ చేసినారు. నేను చేసిన తప్పేమంటే మేము చేస్తున్నాం కానీ స్టేటస్లు పెట్టుకోలే. వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ కానీ పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారేమో, అందరూ తెలిసిన వాళ్ళే కదా. మన బిహేవియర్ వేరే ఉంటుంది, వీడియోస్లో వచ్చేటప్పటికి మన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా ఇక్కడ నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది. యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు, కెమెరా ముందర మాట్లాడేటప్పుడు నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన అమ్మ నాన్న దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర
మనకి తెలిసిన వాళ్ళ దగ్గర బిహేవియరే వేరే ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా ఫ్రీడంగా మాట్లాడేస్తాము, కానీ వీడియోస్ ముందర అట్లా అవ్వదనమాట. సో వీడియోస్ చేసేటప్పుడు 2-3 సజెషన్స్ తీసుకోండి, మంచి కంటెంట్ రాసుకోండి, రిపీటెడ్ వర్డ్స్ రాకోకుండా చూసుకోండి, వీడియో లెంత్ మైండ్లో పెట్టుకోండి. కంటెంట్ నీ దగ్గర మ్యాటర్ ఉందంటే 30 మినిట్స్ అయినా చేయొచ్చు. కంటెంట్ లేకుండా లాగినట్టు ఉంటే ఎవరు చూడరు అని నాకు అర్థమైంది. ఇవే నా మిస్టేక్స్. మెయిన్ తమ్నైల్లో నువ్వు ఏం చేస్తావు, నీ వీడియోకి హార్ట్ లాంటిది అన్నమాట. నీ వీడియోకి హార్ట్ లాంటిది తమ్నైల్లో. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని పెట్టినావంటే నీకు కొత్త వీడియో అయినా ఫస్ట్ వీడియో అయినా జనాలు చూస్తారు. నాకు ఇదే అర్థమైంది. నాకు జీరో ఉన్నప్పుడు నేను తమ్నైల్ మీద ఫోకస్ చేసి చాలా సెర్చ్ చేసినాము. ఎడిటింగ్లో చిట్టి చాలా హెల్ప్ చేసింది. చిట్టి లేకపోతే లైఫ్లోనే లేను, యూట్యూబ్లోనూ ఉండనేమో, నాకు తెలియదు. చిట్టితో చేసిన వీడియోస్ మాత్రమే వైరల్ అవుతాయి. అంటే వైరల్ అని కాదు, కానీ 0 సబ్స్క్రైబర్ టు 100 మంది చూసినారంటే అది వైరల్ లాగే నేను భావిస్తాను. ప్రజెంట్ 100 మెంబర్సే సబ్స్క్రైబర్స్. ఎప్పుడో ఒకసారి 1 డే వస్తుంది, మా డే వస్తుంది, పక్కా 100K కొట్టి చూపిస్తాం. మీ సపోర్ట్ చాలా ఉండాలా. నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసినారు. మా అక్క గాయత్రి చాలా హెల్ప్ చేసింది. మా మేడం గీతా మేడం, నా కొలీగ్, చాలా హెల్ప్ చేసింది. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ప్రమోట్ చేసింది అనమాట. గీతా మేడం అని. నా ఫ్రెండ్ నవీన్ అని ఉన్నాడు, అశోక్ అని ఉన్నాడు. అంటే 100 నెంబర్స్కి ఎంత బిల్డప్ అంటే అది బిల్డప్ కాదు. నాకు 100 నెంబర్స్ చేరుకోవడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేసినారు, ఎంకరేజ్ చేసినారు. మెయిన్ పాజిటివ్గా ఇదైనారు. నన్ను చాలామంది ఎంకరేజ్ చేసినారు. కానీ అంతేమంది డిస్కరేజ్ కూడా చేసేటోళ్ళు ఉంటారు లైఫ్లో. అందరికీ అంతే. నువ్వు ఏదైనా చేస్తున్నావంటే దానికి 90 మంది నీతో లాగేకే చూస్తారు. ఒక 10-15 మంది మాత్రమే నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు. దాంట్లో ఫ్యామిలీ, నీకు దగ్గర ఉండే ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు. సో కొత్తగా కంటెంట్ చేసేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దండి. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు. నీ వాయిస్ని ఎవడు ఆపలేడు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయిలు అయితే కంటెంట్ క్రియేషన్ మీదే కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. మీరు అక్కడే ఆగిపోద్దండి. నువ్వు మాటకారివా, నువ్వు బాగా మాట్లాడతావా, ఇంట్లో ఒకసారి వీడియో రికార్డ్ చేసుకో. అవుతుందా లేదా, నీ వల్ల అవుతుందా లేదా ట్రై చేయి. 100-200. ఈ పిల్ల అస్సలు మాట్లాడదు, బట్ వీడియోలో ఇప్పుడు మాట్లాడుతుంది. చేంజ్ అవ్వచ్చు. ఈ వీడియోకి కూడా 30-40 టేక్స్ తీసుకునే చేస్తున్నాను, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. ఏదో ఒకరోజు 100 సబ్స్క్రైబర్లు 100K సబ్స్క్రైబర్స్ అవుతారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మిస్టేక్స్ చేయొద్దండి. స్క్రిప్ట్ రాసుకోండి. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తానే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దండి. వైరల్ అయిపోవాలా, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, వ్యూస్ తక్కువ వచ్చినాయి అని డిస్కరేజ్ అవ్వద్దండి. చేయండి. నవ్వుకునేటోడు 1 రోజు 2 రోజులే నవ్వుకుంటాడు. 3వ రోజున ఇంకా ఎందుకురా వీడియో చేయలేదు అంటాను. ఫస్ట్ నేను చేసినాడు అంతే. నాకు తెలిసిన వాళ్ళు ఏరా అట్ట చేసినావు ఇట్ట చేసినావు అన్నారు. ఏరా మీ భార్యతో చేస్తాను, అది ఇది వినోద్తో చిట్టి ఏం పేర్రా అన్నారు. కానీ ఇప్పుడు మేము 2 రోజులు చేయకపోతే ఏరా వీడియో చేయలేదా ఈరోజు అని అడుగుతున్నాడు. ఎవడైతే నవ్వినాడో వాడే అడుగుతున్నాడు. కాబట్టి నవ్వే వాళ్ళ గురించి ఆలోచించవద్దు. ఏమంటావు సిటీ? అంతే కదా. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మేము ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికే స్టార్ట్ చేసినాము. మాకు మనీ వస్తుందో లేదో తెలియదు, ఇప్పుడు రాదు. మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. మానిటైజేషన్కి కొంతమందికి మేము ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేస్తేనే డబ్బులు వచ్చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఎందుకు వస్తాయి డబ్బులు? ఎందుకు వస్తాయి? ఫస్ట్ నీకు క్వాలిఫికేషన్ ఉండాలా. నీకు క్వాలిఫికేషన్ లేకనే జాబ్ ఇస్తాడు ఎవడన్నా? లేదు కదా. ఇస్తారా సెటే? ఇయర్. దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉందన్నమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేటోళ్ళకి నేను చెప్తాను, మా వీడియోస్ చూసి కొంతమంది వీళ్ళకి డబ్బులు వస్తున్నాయేమో అనుకుంటున్నారు. డబ్బులు ఏం రావడం లేదు. ఫస్ట్ యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటే 1 ఇయర్ టైం ఉంటుంది. 4000 అవర్స్ ఉండాలి వాచింగ్ టైము మన వీడియోస్కి. అన్నిటికీ కలిపి 1 ఇయర్ లిమిట్ ఉంటుంది. 1 ఇయర్ టార్గెట్ ఉంటుంది.
4000 అవర్స్ టార్గెట్ అవర్స్ అనమాట. మన వీడియోస్ 4000 అవర్స్ జనాలు చూస్తే అదొక్కటి ఉంటుంది టార్గెట్. ఇప్పుడు 100 ఉంది కదా, మనం 10% రీచ్ అయినాము. అవర్స్లో అయితే 1% రీచ్ అయినాము. ఆ 1% నుంచి 100% అవ్వాలా, ఇక్కడ 10% నుంచి 100% అవ్వాలా. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలా, 4000 వాచ్ అవర్స్ ఉండాలా. అప్పుడు మనకి మానిటైజేషన్ అవుతుంది. అంతే, అది 1 year టైం ఉంటుంది. అదే షార్ట్ వీడియోలో అయితే ఎంతో తెలుసా చెప్పు? 10 million. 10 million అంటే ఏంటో తెలుసిన? కోటి మందిని షార్ట్ వీడియోస్ చూడాల. నాకెందుకో బెటర్ వే టు గెట్ మానిటైజేషన్ ఈజ్ లాంగ్ వీడియోస్. ఎందుకంటే 1 year టైం ఉంటుంది కాబట్టి మనకు కొంచెం స్పేస్ దొరుకుతుంది కాబట్టి మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. మానిటైజేషన్ అయిన తర్వాత చేసే వీడియోలకి అది చూసే వ్యూవర్స్ని బట్టి ఉంటుంది. ఎనీవే, ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాం. 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి చిన్న బూస్ట్ అనమాట. మరీ సెలబ్రేట్ చేసుకునేంత కాదు, బట్ 100Kకి పక్కా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ 4 weeksలో మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. కెమెరా అంటేనే భయపడతాంటి. ఒకప్పుడు హీరో అవ్వాలనుకుంటాంటి. నేను అనుకున్నది ఒకటే, నువ్వు అనుకునేది ఏంది, ఎవరిని చూసినా వాన్లాగా ఉన్నాను అనుకుంటాంటివి. కానీ నువ్వు మాట్లాడాకే నాకు నేను మోటివేట్ చేసుకున్నాను అనమాట. నువ్వు కెమెరా ముందు మాట్లాడాకే భయపడతాను, నువ్వు హీరో అవుతారా అని ఈ పిల్లతో కూడా అడిగినాను. నేను హీరో అవుతాను చెప్పి అంటే, నువ్వు కెమెరా ముందర వీడియోకే 50-60 టేకులు తీసుకుంటాను, ఎట్ అవుతుంది అని చెప్పిందనమాట. చెప్పిందని కోప్పలేదు, నేను పాజిటివ్గా తీసుకున్నాను. అవునా కదా? అంతే, పాజిటివ్గా తీసుకోండి. కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే చేసేయండి. ఈరోజు ఒక్కటే అవ్వచ్చు, ఒక్క వ్యూవే అవ్వచ్చు, ఎప్పుడో ఒకసారి అవుతుందని నాకు నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకం పెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా పేషెన్స్గా ఉండాలా. అప్పుడే సక్సెస్ అవుతామని నాకు అర్థమైంది. ఎందుకంటే చాలామంది పేషెన్స్ ఉండే ఓపిక పట్టి వాళ్ళు సక్సెస్ అయినారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వీడియోస్ చేస్తున్నా. మీ వీడియో నచ్చితే షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు పూర్తిగా చూసి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వినోద్తో చిట్టి. బాయ్.